అందరికీ నమస్తే. గ్రామ వాలంటీర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావటం జరిగింది. అదేంటంటే గ్రామ వాలంటీర్లను కొనసాగిస్తాం అని ప్రభుత్వం ఆహ్, ఎలక్షన్ ముందు చెప్పింది. దానిలో భాగంగా కొనసాగించటానికే నిర్ణయం తీసుకున్నారని మనకు తెలుస్తుంది. అలానే ఒక్కొక్క వాలంటీర్‌కి రూ. 10,000 జీతం అనేది కూడా ఫిక్స్ అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. కాకపోతే కొన్ని మార్పులు, చేర్పులు వ్యవస్థలో ఉండాలి అనేదైతే నిర్ణయించడం జరిగింది. అదేంటో ఇక్కడ మనం పరిశీలిస్తే వాలంటీర్ యొక్క పేరనేది గ్రామ సేవకుడు లేదా వార్డు సేవక్ అనేది పరిశీలనలో ఉంది. లేదంటే కుటుంబ సంక్షేమ సారథి ఇలా కొన్ని పేర్లైతే అనుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా పేరైతే మార్పు జరుగుతూ ఉంటుంది. అలానే వీళ్ళని సచివాలయ పరిధిలో కాకుండా స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకురావాలన్నట్లు నిర్ణయించడం జరిగింది. అదేంటంటే ప్రెసిడెంట్లు ఆధీనంలోకి వచ్చేటట్టు, అలానే పథకాల లబ్ధి సంబంధించి డైరెక్ట్‌గా వీళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా నాయకుల అధీనంలో పనిచేసేటట్లు తీసుకొచ్చేటట్లు చేసే విధంగా వ్యవస్థను రూపొందించబోతున్నట్టు మనకొక ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం 50 ఇండ్లకి వాలంటీర్‌గా చేస్తున్న వాళ్ళని 100 ఇండ్లకి బాధ్యతలు అప్పగించబోతున్నారన్నట్టు మరో అప్డేట్ అయితే మనకు తెలుస్తుంది. ఇలా వాలంటీర్ వ్యవస్థ మీద లేటెస్ట్ న్యూస్ ఇవి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.